టీవీ 999 న్యూస్ కి స్వాగతం. శ్రీ 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 దేవి శరన్నవరాత్రి శుభ ఆహ్వానం. వాటర్ ట్యాంక్ యూ దగ్గర విరవండి రోడ్డు సారపాక 3/10/2024 గురువారం నుండి 12/10/2024 శనివారం వరకు స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధి ఆశ్విజయ శుద్ధ పాండ్యమి అనగా 3/10/2024 గురువారం ఉదయం 8:40 కలశ స్థాపన ఉత్సవ విగ్రహ మహోత్సవంను జరపబడను. అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9 రోజుల మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడను. ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని ప్రార్థన. అందరూ ఒకటేరా అమ్మాయి మనం అంతా. ఇది ఒక వీడియో తీసి పెట్టామండి రామ్మూర్తి గారు. వచ్చానా వెళ్ళా అక్కడ ఆదిరెడ్డిని ఏం కొరియారు ఎక్కడ ఉన్నారు మీరు? అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే తిన్నటువంటి ఆకులు అక్కడ డస్ట్బిన్ కట్టారు. డస్ట్బిన్ వేయండి. ప్లేట్లు వాటర్ గిన్నెలు వేయండి. ప్లేట్లు వాటర్ గిన్నెలు వేసి డస్ట్బిన్ లో ఆకులు మాత్రం వేయాలండి. స్వామివారి ప్రసాదం స్వీకరించేప్పుడు పాదరక్షలు పక్కన పెట్టాలండి. స్వామివారి మహాప్రసాదం ఇది. జై దుర్గా భవాని, జై జై దుర్గా భవాని. భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన సారపాక గ్రామంలో ఆధ్యాత్మిక ఎంతో వైభవంగా భక్తుల సహాయ సహకారాలకు ఎంతో మంది భక్తులు తమకు సహాయ కాబట్టి ప్రతిరోజు 9 రోజులు కూడా నిర్వహించేటువంటి అమ్మవారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు కూడా 9 రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద మాష ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో శ్రీగట్ట శ్రీదేవి ఉయ్యాలో ఎందరమ్మ కొడుకులు ఉయ్యాలో ఎందరూ లేరమ్మ ఉయ్యాలో ముగ్గురే కొడుకులు ఉయ్యాలో ముగ్గురు తోడన ఉయ్యాలో ఒక్కతే చెల్లెమ్మ ఉయ్యాలో చెల్లెమ్మ బాయనే ఉయ్యాలో అత్తగారింటికి ఉయ్యాలో పెద్దోళ్ళ పెరమన్న ఉయ్యాలో చెల్లెని తీసుకురారా ఉయ్యాలో ఇప్పుడేమి పండగలు ఉయ్యాలో చెల్లెని తీసుకురాను ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద మాష ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మేము ఈ బతుకమ్మ పండుగ ఈ రోజు ఎంగిలిపూల అమావాస్య రోజున మేము స్టార్ట్ చేస్తాం. ఇది 9 రోజుల పాటు ఈ మా వీధిలో వాళ్ళందరూ అత్యంత ఆనందంగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ అమ్మవారిని పెట్టి ప్రతి సంవత్సరము 10 సంవత్సరాల నుంచి ఇట్లా అమ్మవారిని పెడుతున్నారు. ఈ అమ్మవారి ఉత్సవంలో ఈ 9 రోజులు కూడా ప్రతి ఒక్కరికి అన్నదానము మరియు బతుకమ్మ సేవలు చాలా బాగా అద్భుతంగా జరుగుతున్నాయి అన్నమాట. ఈ కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మిక సేవలో చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక సేవ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంతమంది స్త్రీలను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ గ్రౌండ్ కానీ అమ్మవారిని నిలిపే విషయంలో కానీ అక్కడ వచ్చే ప్రజలందరికీ అన్నదాన విషయంలో కానీ ఏ ఒక్క లోటు రానియకుండా చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఈరోజు ఎంగిలిపూల అమావాస్యను పురస్కరించుకొని 9 రోజులు కూడా సద్దుల బతుకమ్మ వరకు కూడా మా వీధిలో ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వస్తూ చాలా చక్కగా ఆడుతూ చేస్తూ ఉంటారు.